ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఉదయం 10:30కు ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసులో నేడు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. మరికొద్దిసేపట్లో బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసం నుంచి బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈ ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. 10:30కి ఆయన విచారణ ప్రారంభం కానుంది. గతంలోనే ఆయనకి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. సో ఫార్ములా ఈ కేసులో ఈ గతంలో ఏసీబీ నమోదైనటువంటి కేసు ఆధారంగా ఈడీ కూడా మరొక కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఏసీబీ నుంచి పలు ఆధారాలు సేకరించింది. ఇప్పటికే ఈ కేసులో 2వ, 3వ నిందితుడిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి విచారణ కూడా ఎప్పటికే చేసింది. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అయితే ఈ రోజు విచారణలో భాగంగా వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని కూడా విచారించాలని భావిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను ఈడీ చాలా పకడ్బందీగా చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా అప్పుడు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు ఇప్పుడు హెచ్ఎండిఏ ప్రమోటర్గా ఉండి 10వ సీజన్ కోసం జరిపినటువంటి అంటే ఇక్కడి నుంచి బదలాయించినటువంటి 45.71 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇందులో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై, అభియోగాలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇవన్నీ కూడా ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి, ఎటువంటి నిబంధనలు పాటించారు, గతంలో ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా పంపించినట్లుగా ముఖ్యంగా ఏసీబీ గుర్తించింది, అటు ఈడీ కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎటువైపు వెళ్ళాయి, విదేశీకి సంబంధించినటువంటి సంస్థకి ఫౌండర్ రూపంలో పంపించినటువంటి వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎవరి ఆదేశాల మీద జరిగాయనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అప్పుడు ఐఏఎస్ అధికారి, అప్పుడు ముఖ్య కార్యదర్శిగా, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్, బిఎల్ఎన్ రెడ్డి తన చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. అప్పుడు హెచ్ఎండిఏ ఖాతా నుంచి మొత్తం ఈ నగదంతా కూడా బదిలీ చేయడం జరిగింది. సో ఈ దర్యాప్తులో భాగంగా దీనికి సంబంధించినటువంటి 45.71 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు బదలాయింపు వ్యవహారంలో ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో ఎవరెవరి ఖాతాలు అంటే ఇక్కడి నుంచి వెళ్ళాయని గతంలో కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్లో ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. నేనే ఇక్కడి నుంచి సంతకం పెట్టి పంపించాను, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళినట్టు కూడా ఇన్వాయిస్లు ఉన్నాయి. 2 దఫాలుగా పంపించినటువంటి 22 కోట్లు, 23 కోట్ల రూపాయలు 2 దఫాలుగా పంపించినట్లుగా మొత్తం 45.71 కోట్ల రూపాయలు పంపించినట్టుగా ఇన్వాయిస్లు ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఇన్వాయిస్లు ఉన్నాయి కాబట్టి ఇందులో ఎక్కడ అవినీతి జరగలేదనేది ఏసీబీకి సంబంధించినటువంటి ఎదుట ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటుగా అదే అంశాన్ని కూడా ఈడీకి ఆయన చెప్పే అవకాశం మనకు కనిపిస్తుంది. అప్పుడు ఫార్ములా ఈ సీజన్కి సంబంధించి 9వ సీజన్కి సంబంధించి అప్పుడు ప్రమోటర్గా ఏస్ నెక్స్జెన్ సంస్థ ఉంది. ఏస్ నెక్స్జెన్ సంస్థ 10వ సీజన్కి వచ్చేసరికి తమకి నష్టాలు వచ్చాయని తప్పుకోవడం, తర్వాత అప్పుడు ప్రమోటర్ వెంటనే వెతకుండా ఇతనే హెచ్ఎండిఏనే ప్రమోటర్గా వ్యవహరించి ఈ నగదును బదిలీ చేయడం, అప్పుడు రేస్ని ఇక్కడ కొనసాగించేందుకు 10వ సీజన్ని ఇక్కడ నగదు బదిలీ చేయడం అంశం పైన అప్పుడు ఏసీబీలో కేసు నమోదైంది. ఇదే అంశం పైన కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏసీబీ కేసు నుంచి కొన్ని ఆధారాలు వాళ్ళు తీసుకున్నారు. దాంతోపాటుగా ఈరోజు గతంలో ఈ బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విచారణ అనేది గతంలో చేశారు. ఈ ఈడీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. దాంతోపాటుగా ఈరోజు కేటీఆర్ని ప్రధానంగా అరవింద్ కుమార్ వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఆధారంగా విచారించనున్నారు. సో నగదు బదలాయింపుకు సంబంధించినటువంటి అంశం, మనీ లాండరింగ్ అంశం ఇందులో ఎంత మేరకు ఉందనే అంశాన్ని సంబంధించి ఈరోజు దర్యాప్తు కొనసాగనుంది. విచారణలో భాగంగా పలు ప్రశ్నలు కూడా ఈడీ అధికారులు వేసే అవకాశం ఉంది. దీని తర్వాత ఈడీ కూడా పలు సోదాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా ఇటీవల అప్పుడు ఉన్నటువంటి సంస్థ ఏస్ నెక్స్జెన్ సంస్థ ఏదైతే ఉందో దాంట్లో సోదాలు చేయడం జరిగింది. సో ఈరోజు విచారణ తర్వాత పలువురు ఇళ్లలో ఈడీ కూడా సోదాలు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ అంశం పైన ఈరోజు వచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ కేసులో ఎంత మేర మనీ లాండరింగ్ జరిగింది అనేది ప్రధానంగా నిగ్గు తేలాల్సి ఉంది. ఒకవేళ కనుక మనీ లాండరింగ్ అంశం బయటపడితే వారి ఇళ్లలో కూడా సోదాలు చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా గతంలో ప్రమోటర్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ కేసులో విదేశాలకి బదిలీ చేసినటువంటి అంశం పైన మరికొద్దిసేపట్లో మనీ లాండరింగ్ అంశం మీద ఆరోపణలపై మరికొద్దిసేపట్లో ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ విచారణ చాలా కీలకంగా మానుంది. ఈడీకి కూడా ఓవరాల్గా ఒక స్ట్రక్చర్ ఈ కేసులో వచ్చే అవకాశం ఉంది. సో మరికొద్దిసేపట్లో 10:30కి ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు